విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ 2047 గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కూడా అందించలేని దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకుందని విమర్శించారు. 3 నెలలుగా భోజన బిల్లులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గొడ్డు కారం నీళ్ల సాంబారే భావి భారత పౌరులకు భోజనం అయింది. మెనూ ప్రకారం పోషకాలతో కూడిన భోజనం అందించవలసి ఉన్నప్పటికీ ప్రభుత్వ అలసత్వం వల్ల ఎక్కడ అమలు కావడం లేదు. తనిఖీలు చేయవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి ఉన్నప్పటికీ పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఢిల్లీ ట్రిప్పులు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, పొలిటికల్ డైవర్షన్లు బంద్ పెట్టి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించండి. విద్యాశాఖపై సమీక్ష చేయండి. మధ్యాహ్న భోజన బిల్లులను వెంటనే విడుదల చేయండి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. సుమారు 40 లక్షలు ఖరీదైన వజ్రాన్ని ఓ గిరిజన కార్మికుడు గుర్తించాడు. మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లాలో ఉన్న గనిలో ఆ డైమండ్ అతనికి కనిపించింది. కృష్ణ కళ్యాణపట్టిలో ఉన్న ఓ గనిలో మాధవ్ అనే కార్మికుడు పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సుమారు 11.95 క్యారెట్ల ఖరీదైన రాయిని అతను గుర్తించినట్లు జిల్లా అధికారి తెలిపారు. ఆ డైమండ్ చాలా క్లీన్ గా ఉందని, ఖరీదైందని, దాని విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని పన్నా డైమండ్ ఆఫీస్ అధికారి రవి పటేల్ తెలిపారు. అయితే రూల్స్ ప్రకారం పన్నా డైమండ్ ఆఫీస్ లో ఆ ఖరీదైన రాయిని కార్మికుడు డిపాజిట్ చేసినట్లు చెప్పారు. త్వరలో ఆ వజ్రాన్ని వేలం వేయనున్నారు. 12.5% రాయల్టీ తీసివేసిన తర్వాత కార్మికుడికి మిగతా డబ్బును ఇస్తారు. మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో పన్నా జిల్లా ఉంది. ఇక్కడ 12 లక్షల క్యారెట్ల వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ ఘటనలో నిన్న స్వరూప అనే మహిళ మృతి చెందగా బుధవారం సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ మృతి చెందారు. చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన బాధితులు పలువురు చికిత్స పొందుతున్నారు. ఇందులో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో 22 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బాధితులు నిమ్స్ గాంధీలో చికిత్స పొందుతున్నారు. సీతారాం ప్రాణాలు విడిచాడు. వనపర్తి జిల్లా మదిగట్ల గ్రామానికి చెందిన సీతారాం, అనిత దంపతులకు 2 పిల్లలున్నారు. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి హైదర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. సీతారాం మేస్త్రిగా పనిచేసుకుంటున్నాడు. బాధితులను నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పోలీసులు కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో నగేష్, శ్రీనివాస్ కుమార్, రమేష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు కారణమైన 5 కల్లు కాంపౌండ్లను అధికారులు సీజ్ చేశారు. కల్లు కాంపౌండ్ల నిర్వాహకుల నుంచి 600 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో రాగల 2 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ పార్టీలు, అనుబంధ సంఘాలు, ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి నాడు పోరాడి సాధించుకున్న పాత చట్టాలని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తుల కనుసరణలో 3వ సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏళ్ల తరబడి వస్తున్న ఉద్యోగ కార్మిక హక్కులను అణచివేసే కుట్రలో భాగంగానే 4 లేబర్ కోడ్స్ తీసుకువస్తుందని ఆరోపించారు. ఇకనైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేదంటే దేశవ్యాప్తంగా కార్మికులు, ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన
పట్టణాల్లో సార్వత్రిక సమ్మె సక్సెస్ అయింది. పర్కాల నియోజకవర్గంలోని ఆత్మకూర్, దామెర, పర్కాల మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఈ రోజు CMRF చెక్కులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు పర్కాల నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 4030 మందికి 27,63,72,700 రూపాయలు పంపిణీ చేశామన్నారు. CMRF ద్వారా 1994 మందికి 6,39,33,000 రూపాయలను అందించామన్నారు. పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమమే ప్రథమ బాధ్యతగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, గత BRS ప్రభుత్వంలో సంక్షేమం ప్రకటనలకే పరిమితమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో నెరవేరుస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇందిరమ్మ ఇల్లు తదితర సంక్షేమ పథకాలను అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమాలలో మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాం. మొదటి నుండి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ, షాదీ ముబారక్ విషయంలో కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సంబంధించి ఎలాంటి రాజకీయాలతోటి సంబంధం లేకుండా తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా మొదటి నుండి ఇస్తున్నాము. ఇప్పుడు కూడా మీకు చెప్పేది ఏంటంటే, మీ ప్రాంతాలలో, మీ గ్రామాలలో తెలిసిన వారికి, తెలియని వాళ్ళకు కూడా ఈ రెండు కార్యక్రమాల గురించి, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సంబంధించి మన హనుమకొండలో మా ఇంట్లో ముంగట క్యాంప్ కార్యాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడ సంబంధిత వ్యక్తులు ఇద్దరాడ ఎవరి దేని తీసుకొచ్చి అడిగవచ్చు. ఈ ఒక్క విషయంలో మాత్రము నేను పార్టీ కార్యకర్తల యొక్క సంతకాలు పార్టీ చర్చించి ఒక అనుమతి కూడా తీసుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వము కాంగ్రెస్ వాళ్ళు అంటే చాలా ముఖ్యమంత్రి సహాయం ఏదంటే పక్కన పడేసేవాళ్ళు, కళ్యాణ లక్ష్మిని కూడా పక్కన పడేసేవాళ్ళు. కానీ మనం మాత్రము పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ ఇస్తున్నాము. ఇక ముందు కూడా ఇస్తాం. కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, ఎవరింత పెళ్ళైనా, ఎవరికి ఏదైనా ఆపద వచ్చి దావకాన పోయినా, తృణమో ప్రాణమో మొత్తం ఇయ్యలేము. ఏదో అంటారు, వేడి నీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టు ఏదో కొంత వీలైన కాడికి మనము మన వంతుకు కూడా, అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,000 కావచ్చు, 2,000 కావచ్చు, 60,000 వరకు కూడా ఇస్తూ ఉంటారు. 3 లక్షలు దాటిన దానికేమో మనం సపరేట్గా ఇస్తుంటాము. కనుక ఈ అవకాశాన్ని నీకే పరిమితం కాకుండా ఇంకా ఇతరులకు కూడా, తెలిసిన వాళ్ళకే కాకుండా తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి మేము చూస్తే ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి 1950 మందికి ఇచ్చినాం. అంటే సంవత్సరం 6 నెలలు, 18 నెలలు అవుతున్నారు. అంటే మనం 18 నెలలలో 19,1950 అంటే 1,950 మందికి ఇచ్చినాము. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కూడా చూస్తే 1,994 మందికి ఇచ్చినాం. అదేవిధంగా మనం LOC అంటే ఆపత్తి ఎక్కువ ఉండి నిమ్స్కు పోతే, ఎందుకంటే ఒక నిమ్స్కు అవకాశం ఉన్నది ఇది. కనుక అటువంటి ఆపత్తి ఎక్కువ ఉన్న వాళ్ళు నిమ్స్కు పోతే వాళ్ళు ట్రీట్మెంట్ కాకముందే డబ్బులు ఇప్పిస్తాం. వాళ్ళు ఇచ్చే ఎస్టిమేషన్ మీదనే డబ్బులు ఇస్తాము. అట్లా ఇప్పటివరకు మనం 86 మందికి ఇచ్చినాం. మొత్తం మన నియోజకవర్గంలో చూస్తే 4,030 మందికి 27,63,72,700 అంటే 18 నెలలే అవుతున్నారు. అంటే 27 కోట్లు ఇచ్చినాము అని అంటే నెలకు గంటకి దగ్గర 1.5 కోటి పైన ఇచ్చినాము. భూపాల్పల్లి మండలంలోని అజాం నగర్ గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు 16 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని మరియు ఆర్టికల్ 2075 నిధులు
11 లక్షలతో ప్రైమరీ హెల్త్ సెంటర్లో నూతనంగా నిర్మించిన బర్త్ వెయిటింగ్ గదిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజారోగ్యంపై ఆసుపత్రులకు నిధుల కేటాయింపులు, నియామకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో అన్ని వివరాలను రికార్డుల్లో రోజువారీగా నమోదు చేయాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. ఆ తరువాత మరో కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ ప్రసాద్, ఇతర అధికారులు కాంగ్రెస్ నేతలతో కలిసి పంబాపూర్, భీమ్ గన్పూర్ చెరువు నీటిని విడుదల చేశారు. ముందుగా తూము వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి చెరువులోకి పూలు చల్లారు. అనంతరం తూము గేట్ వాల్వ్ ని తిప్పి కిందికి నీటిని వదిలారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేకి శాలువాలు కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పర్కాల పట్టణంలోని 3 వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మొదటి విడతగా వారి బ్యాంకు ఖాతాలో ₹1,00,000 జమ చేసింది ప్రభుత్వం. దాంతో లబ్ధిదారులు స్వీట్స్ తినిపిస్తూ సంబరాలు చేసుకున్నారు. నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప ఏ ఒక్కరికి ఇల్లు నిర్మాణం చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఇంటి నిర్మాణం మరియు సన్నబియ్యం లాంటి అనేక పథకాలు తీసుకొచ్చి పేదలకు అండగా నిలబడ్డారని అన్నారు. దొరల పాలనలో ఒకరికి పేదవారికి ఎలాంటి ఇల్లు కానీ ఇల్లు ఇస్తామని ఇల్లు కానీ ఎలాంటి ఇవ్వలేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక ప్రతి పేదవాడికి గూడు ఉండాలనే ఉద్దేశంతో మనకు ఇందిరమ్మ ఇండ్లు పెట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు పెట్టి అందరికీ త్వరితగా చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మన కార్యకర్తలు వెంటబడుతూ అందరు ఇండ్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తొందరగా ఇండ్లు కట్టించి ఏర్పాటు చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి బిల్లు వస్తున్నది. ఇప్పుడు 21 వార్డులో లక్ష్మి అనే ఆమెకు మొదటి విడతగా పరకాల టౌన్లో ఫస్ట్ బిల్లు ₹1,16,000 పడడం జరిగింది. చాలా సంతోషం ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి. అలాగే కూడు విషయంలో సన్నబియ్యం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఇంత పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నారు. వారి పాలన ఇలాగే కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ కోసం మేము కార్యకర్తలం కలిసికట్టుగా ఉండి సైనికులకు పనిచేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అది పరకాల. నా పేరు బండారు లక్ష్మి. నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు సంతోషము. నాకు ఎందుకంటే అప్పుడు నాకు పెంకుటిల్లుతో చాలా ఇబ్బంది పడ్డా. వర్షాలు వచ్చినప్పుడు కవర్ కట్టుకొని ఉండేది. అందువలన నాకు ఇప్పుడు సారు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సారు నాకు చాలా సంతోషంగా ఇచ్చిండు. నేను కంప్లీట్గా చేసుకుంటున్నా. నాకు ఫస్ట్ బిల్లు పడ్డది. ఎవరు పడదు అని అది ఆ పేరే రావద్దు కాబట్టి అందరూ కంప్లీట్ చేసుకుంటా బిల్లులు కొట్టుకోండి. అందుకని మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు కూడా చాలా సంతోషంగా పనిచేయాలని నాకు చాలా ధైర్యం ఇచ్చిండు. అందువల్లనే నేను తొందరగా పని చేసుకున్నా. నాకు బిల్లు పడ్డది, ఫస్ట్ బిల్లు పడ్డది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సంక్షేమ పథకం ఈరోజు నిరుపేద వాడికి అందుతున్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమన్నది ఈరోజు నిరూపించడం జరిగింది. పరకాల పట్టణంలో మా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా నిరుపేదలకు ఇల్లు అందే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చి ఈరోజు ఆ ఇల్లు కట్టుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించిన మా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు 21వ వార్డులో మొట్టమొదటిసారిగా ఇల్లు నిర్మాణం చేసుకున్న వెంటనే వారం రోజుల్లోనే ఈరోజు ₹1,00,000 బిల్లు పడడం చాలా సంతోషకరంగా లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కూలగొట్టుకొని బేస్మెంట్లలో వర్షం కొట్టి పరదలు కట్టుకొని బాధపడ్డ సందర్భాలలో వాళ్ళు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన తర్వాత ఈరోజు మా ఎమ్మెల్యే గారు పూర్తిగా ప్రతిష్టాత్మకంగా ఈ ఇళ్లపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ అధికారులతో మాట్లాడి బిల్లులు వెంటనే వేయించడంలో చాలా సక్సెస్ అయినామన్న విషయం కూడా ఈరోజు మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ 21వ వార్డులో ₹1,00,000 బిల్లు పడడంతో లబ్ధిదారులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దయచేసి అపోహ చెందవద్దు. అందరికీ కూడా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా త్వరగా పూర్తి చేసుకోండి. మీ అందరికీ కూడా బిల్లులు వేయడానికి మన ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిగా అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.